ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు పర్యటించబోతున్నారు. ఇవాళ కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పార్టీ అధినేత పర్యటన ఖరారు కావడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఓవైపు కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా ఉంటూ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇవాళ కొవ్వూరు, గోపాలపురం రోడ్ షోలో పాల్గొంటారు. అలాగే రేపు నరసాపురం, పాలకొల్లు, ఎల్లుండి పెద్దకూరపాడు, సత్తెనపల్లి, ఏడున పామరు, పెనంలూరులో ఆయన పర్యటిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి మీటింగ్, 6 గంటలకు రెండో మీటింగ్ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజాగణంలో భాగంగా ఇప్పటికే ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. అడిగి చంద్రబాబు విస్తృత పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మధు, ప్రజాగళం 2వ విడతలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో వస్తారు. అక్కడ 2:30 వచ్చిన అనంతరం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలతో ఆయన మాట్లాడతారు. ఎక్కడైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో లేదా అక్కడ పార్టీకి ప్రతికూలంగా పనిచేస్తున్న వారందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి విజయానికి ఏ విధంగా వెళ్లాలనే దిశానిర్దేశం చేస్తారు. అనంతరం 4:30 ప్రాంతంలో కొవ్వూరులోని విజయ విహార్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత గతంలో కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పార్టీ మీద అనేక విమర్శలు చేశారు. ఈ రోజు కూడా ఏదైతే బహిరంగ సభ ఆ నియోజకవర్గంలో జరుగుతుందో తానేటి వనిత మీద తీవ్రమైన విమర్శలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరో పక్కన చూసుకున్నట్లయితే కొవ్వూరు బహిరంగ సభ అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఆయన గోపాలపురం నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గానికి వచ్చిన అనంతరం సాయంత్రం 6:30-7 గంటల ఆ ప్రాంతంలో నల్లజర్లలో ఏర్పాటు చేసినట్టు బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. కొవ్వూరు సభ అనంతరం ఆయన రోడ్డు మార్గంగా ఆయన దేవరపల్లి, తంగిడి, గౌరీపట్నం, ఎర్నగూడెం మీదుగా ఆయన రోడ్ షో ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామాల్లో కూడా ఆయన కోడల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మన జనసేన అదేవిధంగా టీడీపీ అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి అందరూ కార్యకర్తలు అందరూ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇప్పటికే గోపాలపురం సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గోపాలపురం పార్టీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున ఆయన స్వాగతం పలికేందుకు ఆయనకి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ నల్లజర్లకు సంబంధించి ఇప్పటికే 1,00,000 మంది పైగా తెలుగు తమ్ముళ్ళు వస్తారని అంచనా వేస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వారికి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మద్దిపాటి వెంకటరాజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇదే గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోవడం ఉంది. గతంలో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వెళ్ళడం జరిగింది. మరోసారి కూడా తెలుగుదేశం జెండా ఎగరవేసేందుకు కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోనే అనేక ప్రాంతాలను కలుపుకుంటూ ఆయన రోడ్ షో ద్వారా ఆ ప్రచారాన్ని ముమ్మరం చేసే ప్రయత్నం అయితే ఈ రోజు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గోపాలపురం నియోజకవర్గం ఉందో గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముళ్లపూడి వర్గం అంటే టీడీపీలో ఉన్నటువంటి టికెట్ ఆశించి భంగపడినటువంటి లేకపోతే సంబంధించి కొంతమంది అసమ్మతివాదులు ఎవరైతే ఉన్నారో ముళ్లపూడి బాపిరాజు వర్గానికి సంబంధించిన వారితో కూడా ప్రత్యేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. వారిని కూడా బుద్ధగిస్తారు. ఏదేమైనప్పుడు కూడా మరోసారి గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ అనంతరం నల్లజర్ల బస్ చేస్తారు. రేపు మధ్యాహ్నం వరకు బస్ చేసి రేపు మధ్యాహ్నం నుంచి ఇటు పాలకొల్లు అదేవిధంగా నరసాపురం బహిరంగ సభలు అదేవిధంగా రోడ్ షోలో పాల్గొంటారు. మరి రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.